ఈశ్వరా పరమేశ్వరా. రైట్ నౌ పుష్ప 2 మూవీ ద రూల్ ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యి ది వరల్డ్ వైడ్ అక్రాస్ కలెక్షన్స్ అయితే గ్రాస్ చేస్తుంది. ఇంకా ఈ సెలబ్రేషన్స్ లో సక్సెస్ మీట్ కూడా జరిగిపోయింది. అండ్ ఆ సక్సెస్ మీట్ లో మన సుకుమార్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఒక విధంగా ఆయన డైరెక్ట్ చేస్తున్నారు అంటున్నారు, ఇంకో విధంగా వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అండ్ సుకుమార్ గారు అసలు డైరెక్ట్ చేశారా లేదా అండ్ రిమైనింగ్ ఆ డైరెక్టర్ ఎవరు, ఇంకా తమ్నేల్ చూసి మొత్తం నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయడానికి కాదు. ఇంకా ఫుల్ వీడియో తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి క్రేజ్ రావడానికి గల కారణం ఎవరంటే రీజన్ బిహైండ్ మనకి సుకుమార్ గారు ఏం చెప్పారంటే మనకి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు వల్లనే ఇంత క్రేజ్ వచ్చిందంట. ఎందుకంటే సుకుమార్ గారు అని చెప్పారు మనకి పుష్ప 2లో హిందీలో రిలీజ్ చేయమని మనకి జక్కన్న గారు అయితే చెప్పారంట. దానివల్ల హిందీలో మనం చూసుకోవచ్చు ఫస్ట్ డే ఎంత అక్రాస్ వచ్చిందో, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మేబీ జక్కన్న ఈజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇంకా కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ పుష్ప 2 డైరెక్టర్. అసలు డైరెక్టర్ ఎవరు? చెప్పింది కరెక్టే, సుకుమార్ గారే డైరెక్టర్. 100% సుకుమార్ గారే డైరెక్టర్, సుకుమార్ గారి రైటింగ్స్ ఈ మూవీ అయితే. బట్ సుకుమార్ గారు అయితే సక్సెస్ మీట్ లో జెన్యున్ గా ఒప్పుకున్నారు, క్రెడిట్స్ అనేవి అందరికి దక్కాలని. ఏం చెప్పారంటే పుష్ప 2లో మనకి చైల్డ్హుడ్ సీన్స్ తో పాటు ట్రక్ సీన్ ఉంది కదా, ట్రక్ సీన్ దాదాపు 40% సినిమానంట తన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శ్రీమన్ అయితే డైరెక్ట్ చేశారంట. సచ్ ఏ గ్రేట్ హార్డ్ వర్క్ ఇన్ ది పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా లాస్ట్ లో డైరెక్టెడ్ బై సుకుమార్ అని పడింది కదా టైటిల్, దానికి డైరెక్టెడ్ బై శ్రీమన్ అని పడితే బాగుంటుందని ఇంక చెప్పారు. దాదాపు 40% షూటింగ్ అంటే మనకి సుకుమార్ గారు 60% ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యారు. 40% తన అసిస్టెంట్ డైరెక్టర్ షూట్ చేశారంటే నిజంగా గ్రేట్ సార్. సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే మినిమం ర్యాంప్ ఉంటుంది. ఇంకా ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.